హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా జూలై 31కి రిలీజ్ కాబోతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంబరాలు ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యాన్స్ నిరాశపరిచింది, డిజాస్టర్. సంవత్సరం తర్వాత మళ్ళీ కింగ్డమ్ అనే సినిమాతో కొత్త గెటప్తో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ట్రైలర్ కూడా ఇంటెన్సివ్గా ఉంది. గ్యాంగ్స్టర్ డ్రామా, శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా కనిపిస్తుంది. ఇవన్నీ సినిమాకు మంచి హైప్ని తీసుకొస్తున్నాయి. గౌతమ్ తిన్నరుడు లాంటి 2 హిట్లు ఉన్నటువంటి డైరెక్టర్, మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి. 2, 3 ఏళ్లకు పైగా తీసిన సినిమా. ఈ సినిమా కోసమే విజయ్ దేవరకొండ కూడా హోప్స్ పెట్టుకున్నాడు ఈ సినిమా పైన. డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు. అయితే చిత్తూరు యాసలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చెప్పాడు, ఈ సినిమా తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతో ఈ సినిమా భారీ హిట్ కావాలి, మళ్ళీ టాప్ ప్లేస్‌లో పోయి కూర్చుంటా ఈ సినిమాను. చిత్తూరు యాసలో మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైరల్‌గా మారాయి. ఎందుకంటే 'పుష్ప' ఫస్ట్ పార్ట్ రిలీజ్ అప్పుడు కూడా అల్లు అర్జున్ ఇదే విధంగా కామెంట్స్ చేశాడు. అంటే చిత్తూరు యాసలో మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్, తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇలాంటి చిత్తూరు యాసలోనే మాట్లాడి చెప్పాడు. అయితే టాప్ ప్లేస్‌లో కూర్చుంటా అంటూ అయితే ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఏవి ఉన్నాయి వైరల్‌గా మారాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ గురించి మనకు తెలుసు. విజయ్ దేవరకొండ కెరీర్ అంతా అంటే ఆయన ఎక్కడ మాట్లాడినా అప్పట్లో ఏది మాట్లాడినా ఒక సెన్సేషనల్ కామెంట్స్, సెన్సేషనల్ టాపిక్స్, సినిమాల దగ్గర నుంచి మాట్లాడటం వరకు అంతా వివాదాస్పదం, అంటే సెన్సేషనల్‌గా ఉండడమే ఉండేది. ఎప్పుడైతే 2015లో 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమాతోటి నానితో పాటు స్టార్‌గా నటించి విజయ్ దేవరకొండ అప్పుడు అంటే గతంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చాడు. కానీ 'ఎవడే సుబ్రహ్మణ్యం' 10 ఏళ్ల కిందట, సరిగ్గా 10 ఏళ్ల కిందట వచ్చినటువంటి 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమాతోటి నానితో పాటు స్టార్‌గా నటించి కొంత క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ టైంలోనే ప్రమోషన్‌లో కూడా కాలేజీలోకెళ్ళినా ఎక్కడికెళ్ళినా విజయ్ దేవరకొండకు కొంత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇమ్మీడియేట్‌గా 'పెళ్లి చూపులు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడింది తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో. 'పెళ్లి చూపులతోటి' విజయ్ దేవరకొండ కెరీర్ తిరిగిపోయింది. కొంచెం యూత్ అంటే అప్పుడే న్యూ వేవ్ సినిమాలు అంటే 'పెళ్లి చూపులతోటే' టాలీవుడ్‌లో కూడా న్యూ వేవ్ సినిమాలు అప్పటిదాకా కొంత మూసధోరణి ఉన్నటువంటి సినిమాల దగ్గర నుంచి కొంత మళ్ళీ యూటర్న్. ఎప్పుడైతే 1989లో 'శివ' తర్వాత న్యూ వేవ్ సినిమాలు ఎలా వచ్చాయో రాంగోపాలం నుంచి, తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపుల' నుంచి కూడా న్యూ వేవ్ సినిమాలు, న్యూ ట్రెండ్ సినిమాలు, రాంగోపాలం, 'శివ' 2007లో వచ్చినటువంటి 'హ్యాపీ డేస్', 'శేఖర్ కమ్ముల' ఇవన్నీ న్యూ వేవ్ సినిమా. అంటే టాలీవుడ్‌లో ఒక మూసధోరణితో వెళ్తున్న ఫార్మాట్లను బద్దలు కొట్టేసి న్యూ వేవ్ సినిమా ట్రెండ్ తీసుకురావడం ఇదంతా. 89లో గాని, 2007లో 'శేఖర్ కమ్ముల', 'హ్యాపీ డేస్' గాని, 2016లో వచ్చిన 'పెళ్లి చూపులు' గాని తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో అదొక ట్రెండ్ మొదలైంది. 'పెళ్లి చూపులు' సినిమా నుంచి న్యూ వేవ్ సినిమాల ట్రెండ్ మొదలై ఆ సినిమా సూపర్ హిట్ కావడం, విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం. అక్కడి నుంచి మళ్ళీ 'ద్వారక' అనే సినిమా తీశాడు, అది ఫ్లాప్ అయిపోయింది. కానీ అంతకు 'పెళ్లి చూపుల' కంటే ముందే ఒప్పుకున్నటువంటి 'అర్జున్ రెడ్డి' 2017లో రిలీజ్ కావడం, అక్కడి నుంచి విజయ్ దేవరకొండ మొత్తం కెరీర్ టర్నింగ్ పాయింట్, పెద్ద బిగ్ టర్నింగ్ పాయింట్ అదే. పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. 'అర్జున్ రెడ్డి' ఇచ్చినటువంటి బూస్టప్ విజయ్ దేవరకొండకు ఇన్నేళ్ల పాటు పనిచేసింది. 8 ఏళ్ల పాటు 'అర్జున్ రెడ్డి' బూస్టప్ పనిచేసింది విజయ్ దేవరకొండకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో 2, 3 సినిమాలు డిజాస్టర్ అయినా కానీ విజయ్ దేవరకొండ కెరీర్ మామూలుగా అయితే టాలీవుడ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు గతంలో చాలామంది వచ్చారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాగానే మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఈ 'లైగర్' లాంటి డిజాస్టర్, అంత పెద్ద భారీ డిజాస్టర్ పడినా గానీ, వరల్డ్ ఫేమస్ లవర్ 'లైగర్' లాంటి డిజాస్టర్‌లు పడినా గానీ విజయ్ దేవర కెరీర్ ఇంకా నడుస్తుంది అంటే విజయ్ దేవరకొండది అది 'అర్జున్ రెడ్డి' ఇచ్చిన బూస్టప్. ఎందుకంటే అంత బీభత్సంగా యాక్టింగ్ చేశాడు అందులో. ఇక రియాలిటీ యాక్టింగ్, రియలిస్టిక్ యాక్టింగ్, సినిమాలో ఎటువంటి అతిశయోక్తి లేకుండా, అంటే ఏమీ లేకుండా రియలిస్టిక్ యాక్టింగ్ తోటి అదరగొట్టాడు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ. ఆ సినిమాకి అవార్డు కూడా గెలుచుకున్నాడు బెస్ట్ యాక్టర్‌గా. అంటే అంతగా ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి' సినిమా. 2017లో వచ్చినటువంటి 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌కి ఇంకా బూస్టప్‌గా ఉంది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది విజయ్ దేవరకొండ కామెంట్స్ గాని, అంటే ఎక్కడ మాట్లాడిన సెన్సేషనల్ కామెంట్స్. అక్కడ ఆ సినిమాని ఆపడానికి ప్రయత్నిస్తే 'చిల్ తాత' అని కామెంట్ చేయడం, 'చిల్ బ్రో' అనే కామెంట్లు, టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చినా గానీ సెన్సేషనల్‌గా మారడం. అక్కడి నుంచి విజయ్ దేవరకొండ కెరీర్ తిరిగిపోయి అంటే ఏం మాట్లాడినా సెన్సేషనల్. విజయ్ దేవరకొండ అంటే సెన్సేషనల్ స్టార్ అని అయిపోయాడు అక్కడి నుంచి. తర్వాత 'రౌడీ బాయ్' అనే బ్రాండ్ స్టార్ట్ చేశాడు. ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. 'రౌడీ బాయ్' అనే దాంతోటి ఒక ట్రెండ్ ఒకటి స్టార్ట్ చేశాడు. డ్రెస్సింగ్ విషయంలో గానీ, వాటి విషయంలో గానీ రౌడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే 'అర్జున్ రెడ్డి' తర్వాత ఇమ్మీడియేట్‌గా 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడింది. 100 కోట్ల సినిమా ఒకటేసారి 100 కోట్ల కలెక్షన్ల సినిమా పడింది. దీంతో ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదు. అప్పట్లో 'ఉదయ్ కిరణ్' ఏదైతే వరుస చిత్రము, చిత్రము, 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఇలా హైటెక్ హిట్లు ఉన్నాయో, అలాగే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' ఇలా హైటెక్ హిట్‌లతోటి విజయ్ దేవరకొండ రావడంతో ఇక విజయ్ దేవరకొండకి తిరుగులేదు. ఎందుకంటే 'గీత గోవిందం' సక్సెస్ మీట్‌లో చిరంజీవి లాంటి వ్యక్తి మెగాస్టార్ వచ్చి, నేనెప్పుడో 20, 30 సినిమాలు తీస్తే 'ఖైదీకి' స్టార్డమ్ అందుకున్నాను.
కానీ నువ్వు మూడో సినిమాకే ఇంత స్టార్డమ్ తెచ్చుకున్నావు, 'ఖైదీ' నాటి రోజులు గుర్తొస్తున్నాయి నాకన్నాడంటే, విజయ్ దేవరకొండ ఏ రేంజ్‌కి వెళ్ళిపోయింది 'గీత గోవిందంతోటి'. 'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీత గోవిందం' లాంటి సూపర్ హిట్ తోటి వెళ్ళిపోయింది. ఆ వెంటనే 'టాక్సీ' వాళ్ళతో మరో హిట్. ఇక విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో తిరుగు లేదు అని అనే దాకా స్టార్డమ్ తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా వైరాగ్యం అంటే ఒక్కసారిగా ఫ్లాపులతో వైరాగ్యమా? మరి లేకపోతే సినిమాలు విషయంలో స్టోరీ సెలక్షన్‌లో తేడా కొట్టడం వల్ల ఫ్లాపులు రావడం వల్ల వైరాగ్యమా? అంటే వైరాగ్యం మాటలు అప్పుడప్పుడు లేదా అప్పుడప్పుడు డిఫరెంట్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. అయితే ఏదైతే 'గీత గోవిందం', 'టాక్సీ' వాళ్ళ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ తీసుకున్న స్టెప్ 'నోటా'తో ఫ్లాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ వరల్డ్ ఫేమస్ లవర్ 'డియర్ కామ్రేడ్' సినిమా బాగానే ఉన్నా గానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 1 ఇయర్ తర్వాత తీసిన 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా గానీ, ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 'వరల్డ్ ఫేమస్ లవర్' తీశాడు. ఆ 'వరల్డ్ ఫేమస్ లవర్' దగ్గర నుంచి విజయ్ దేవరకొండ ఎదురు దెబ్బలు తగిలాయి. అటర్ ఫ్లాప్ అయింది సినిమా. డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గ్యాప్ ఇచ్చి 'లైగర్' తీశాడు. భారీ గ్యాప్ తీసుకొని 2 ఏళ్లతో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ అని 'లైగర్‌కి' విపరీతమైన ప్రమోషన్‌లు చేశారు. ఇక మరో 'అర్జున్ రెడ్డి' అవుతుంది లేదా 'అర్జున్ రెడ్డి' మించిపోతుంది ఈ సినిమా అని. కానీ అది కూడా దెబ్బ కొట్టింది. డిజాస్టర్ అయిపోయింది ఆ సినిమా. దీంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ త తన కెరీర్‌ను చూసుకున్నాడు ఒకసారి. ఏంటి ఇలా అయిపోతుంది అని. కామెంట్స్ కూడా అలాగే వచ్చాయి. విజయ్ దేవరకొండ కెరీర్ అయిపోయినట్టేనా అన్నట్టు వచ్చాయి. కానీ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు 'ఖుషి' సినిమాతోటి. 'ఖుషి' సినిమాతోటి మళ్ళీ ఒక యావరేజ్ హిట్ తెచ్చుకొని 'ఖుషి' సినిమాతోటి నిలబడ్డాడు ఇండస్ట్రీలో. అయితే మధ్య మధ్యలో 'మహానటి', 'కల్కి' ఇలా అంటే కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్‌గా చేస్తూ అలాంటివి చేస్తున్నా గానీ విజయ్ దేవరకొండకు మళ్ళీ 'ఖుషి' కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే. 'ఖుషి' తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఫ్యామిలీ స్టార్ తోటి మళ్ళీ డిజాస్టర్. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడే మాటలు ఈ 'కింగ్డమ్' విషయంలో అవే చెప్తున్నాయి. అంటే వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో 'కింగ్డమ్‌కు' సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు వెంకన్న స్వామి సాక్షిగా, ఈ తిరుపతి ఏడుకొండల స్వామి వెంకన్న స్వామి సాక్షి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నేను కాదు హీరో, అనిరుద్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హీరో, గౌతమ్ హీరో, ఎడిటర్ నవీన్ నూలి హీరో. ఈ సినిమాకి హీరోలు వీళ్ళు. ఆ నలుగురు హీరో 'జై శ్రీరామ్' అని చివర్లో ఉన్నాడంటే సినిమా హిట్ ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఎంత అవసరమో ఆ మాటలను బట్టి తెలిసిపోతుంది. దాంతోపాటు చిత్తూరు యాసలో మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమా హిట్ అయి పుడుస్తది, టాప్ ప్లేస్‌లో కూర్చుంటా అని. దాని మీద కూడా కొంత నెగటివిటీ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అహంకారపు మాటలు మాట్లాడుతున్న విజయ్ దేవరకొండ అనే నెగటివిటీ కూడా వస్తుంది. అంటే మధ్యలో విజయ్ దేవరకొండ మాట్లాడే మాటలు కూడా సెన్సేషనల్. గతంలో రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా గిరిజనులను సంబంధించి కామెంట్ చేశాడని అతనిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ కేసులో కూడా ఈడీ కేసు నమోదైంది. విచారణకు పిలిచారు అధికారులు. ఇవన్నీ చుట్టుముట్టాయి. ఓ పక్క ఫ్లాపులున్నాయి. అయినా గానీ విజయ్ దేవరకొండ మధ్యలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే కొంత వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి ఏమో టాప్ ప్లేస్‌లో కూర్చుంటా అంటున్నాడు. అంటే విజయ్ దేవరకొండలో ఏంటి మార్పు? అంటే ఈ సినిమాల ప్రభావం వరుస డిజాస్టర్ల ప్రభావమా? లేకపోతే ఏంటి? కానీ విజయ్ దేవరకొండ కెరీర్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది అంటే 'అర్జున్ రెడ్డి' ఇచ్చిన బూస్టప్పే అది. నేను మొన్న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగ ముగ్గురు ఇంటర్వ్యూ చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది. వారి మధ్య ఉన్న రిలేషన్ గాని, సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ అంత స్ట్రాంగ్ బూస్టప్ ఇన్నేళ్ల కెరీర్. మామూలు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు ఇండస్ట్రీకి వచ్చి 3 హిట్ల తర్వాత మళ్ళీ 3 ఫ్లాపులు ఇస్తే ఎక్కడుంటారో కూడా తెలీదు. కనపడరు ఇక వాళ్ళు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. 'కింగ్డమ్' ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం అంత కష్టపడ్డాడు. ఈ సినిమా సక్సెస్, ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అతడికి అవసరం. అతడితో పాటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి కూడా అవసరం. కానీ విజయ్ దేవరకొండకు ఎక్కువగా అవసరం. అందుకే విజయ్ దేవరకొండ కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకి నలుగురు హీరోలు అని ఇలాంటి మాటలు చెప్తున్నాడంటేనే అర్థమవుతుంది. దీంతో పాటు ఇంకొన్ని కామెంట్స్ కూడా చేశాడు విజయ్ దేవరకొండ. గర్ల్ ఫ్రెండ్‌తో టైం గడపడానికి నాకు టైం సరిపోవట్లేదు. అంటే కొంత ఈ సినిమాల దగ్గర నుంచి గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడా అనే ఒక కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కొన్ని వెకేషన్స్‌కి వెళ్ళిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. నా గర్ల్ ఫ్రెండ్‌తో టైం కూడా కేటాయించలేకపోతున్నానని కూడా చెప్పాడు. మొత్తంగా అయితే విజయ్ దేవరకొండ మాటల వెనుక అంటే వైరాగ్యంగా మాటలు అంటే ఈ ఫ్లాప్‌ల ఒక ఎఫెక్ట్ వల్ల వైరాగ్యం మాటలు అంటే ఈ 'కింగ్డమ్' హిట్ తోటి నన్ను నేను నిరూపించుకొని మళ్ళీ టాప్ ప్లేస్‌లోకి వెళ్ళాలి. ఏదైతే 'గీత గోవిందం' సినిమా అప్పుడు చిరంజీవి చెప్పారో నాకు 'ఖైదీ' అప్పుడు 23 సినిమాలు, 30 సినిమాలు చేస్తే వచ్చిన స్టార్డమ్ నీకు 3 సినిమాలకే వచ్చిందని. అంటే ఆ మాటలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టాప్ ప్లేస్‌లోకి కూర్చుంటాను నేను ఈ సినిమా హిట్‌తో అని విజయ్ దేవరకొండ కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. మొత్తంగా అయితే విజయ్ దేవరకొండకి ఈ సినిమా హిట్ అవసరం. అయితే విజయ్ దేవరకొండ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో మాట్లాడే కామెంట్సే అవి అప్పుడప్పుడు వివాదాస్పదమయ్యి అప్పుడప్పుడు మొన్న తిరుపతిలో కూడా గిరిజనులు అడ్డుకునే పరిస్థితి రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వాటన్నిటిని తగ్గించుకుంటే ఇంకా బెటర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాగవంశి కూడా చెప్తున్నాడు విజయ్ ఈ సినిమా కోసం కష్టపడ్డాడని. కాకపోతే కొంత ఈ 'కింగ్డమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వివాదాస్పద కామెంట్స్ గానీ ఏదైనా కామెంట్స్ అంటే అంతకుముందు 'చిల్ బ్రో' ఇలాంటివి అలాంటి కామెంట్స్ చేసేవాడు. అట్లాంటివి ఏమీ లేకుండా 'కింగ్డమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా క్లీన్‌గా మాట్లాడాడు విజయ్ దేవరకొండ. అంటే సినిమా హిట్ కోసం ఒక తాపత్రయపడుతున్నాడు. ఈ సినిమా హిట్ అతడి కెరీర్‌కి అవసరం. అయితే అతడి తర్వాత కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ చాలా అనౌన్స్‌మెంట్ చేశాడు. మళ్ళీ 'దిల్ రాజు' ప్రొడక్షన్‌లోనే ఉంది. రాహుల్ సంకృతి 'టాక్సీ' వాళ్ళ లాంటి హిట్ ఇచ్చిన
రాహుల్ సంకీర్తియాన్ కాంబినేషన్‌లోనే ఒక సినిమా ఉంది. సుకుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ సినిమా ఉందని చెప్పి కూడా వస్తున్నారు. ఎస్వీసీ కాంబినేషన్‌లో ఉంది. శ్రీ వెంకటేశ్వర, దిల్‌రాజు ప్రొడక్షన్‌లోనే మళ్ళీ ఉందని 5, 6 సినిమాలు ఉన్నాయని విజయ్ దేవరకొండ చేతిలో ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నా గాని ఈ సినిమా హిట్ అతనికి చాలా అవసరం. ఎందుకంటే వరుస ఫ్లాపుల తోటి అంటే 'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీత గోవిందం' ఇయాల 'గీత గోవిందం' 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా తర్వాత అంతటి హిట్ విజయ్ దేవరకొండకి 6 ఏళ్లలో లేదు. ఈ 2018లో అది వచ్చిన తర్వాత మళ్ళీ 7 ఏళ్లయింది విజయ్ దేవరకొండకి అంతటి హిట్ లేదు. కాబట్టి ఈ సినిమా హిట్ అతడికి తప్పనిసరిగా అవసరం. ఈ సినిమా హిట్ కోసమే అతడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. అంటే మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తా అంటున్నాడు కాబట్టి ఆల్ ది బెస్ట్ విజయ్ దేవరకొండ. థాంక్ యూ.